రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా? 10 రూపాయల కోసం ఆలోచిస్తే హెల్త్ పరంగా చాలా నష్టం అంటున్నారు నిపుణులు. మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీపీఎల్ కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడం కోసం చాలా తక్కువ ధరకు ప్రతి నెల రేషన్ బియ్యాన్ని అందిస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎంతోమంది ఈ బియ్యాన్ని తీసుకుంటారు, కానీ వండరు. ఈ రైస్ వండితే అన్నం మెత్తగవుతుందనో, పురుగులుంటాయనో చాలామంది ఈ బియ్యాన్ని వండటానికి ఇష్టపడడం లేదు. అలాంటి వారికి తాజాగా నిపుణులు ఈ బియ్యం ప్రయోజనాలేంటో చెప్పారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే ఫోర్టిఫైడ్ రైస్లో ఎన్నో పోషకాలుంటాయని ఇటీవలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపింది. ఈ బియ్యంలో అదనంగా జింక్, విటమిన్ ఏ, థయమిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్, విటమిన్ B6 పోషకాలు కలుపుతారు. దీంతో ఈ రేషన్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలామంది ఇన్ని ప్రయోజనాలున్న రేషన్ బియ్యాన్ని వండుకోకుండా కేజీకి 10 రూపాయల చొప్పున బయట అమ్ముకుంటున్నారు. 10 రూపాయల కోసం ఆలోచిస్తే ఆరోగ్యపరంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోషక విలువలను పెంచేందుకు ఆహారానికి కృత్రిమ విటమిన్లు కలిపి బలవర్ధకంగా చేయడాన్ని ఫోర్టిఫైడ్ అంటారు. ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి ఆ పిండిని తిరిగి బియ్యం రూపంలో మారుస్తారు. ప్రతి 99 కిలోల రేషన్ బియ్యానికి 1 కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కెనల్స్ మిక్స్ చేస్తారు. అనంతరం ఈ రైస్ను సంచుల్లో నింపి వాటిని FCI గోడౌన్లో భద్రపరుస్తారు. తర్వాత రేషన్ దుకాణాలకు తరలిస్తారు.